గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ద టైగర్ వెంకటేష్. ఏది అవ్వాలో అది అయిపోతుంది, కానీ మనం దాన్ని మార్చలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది సబ్జెక్టు. అంటే ఏం జరిగినా మనం ప్రొడక్టివిటీగా ఉండాలి. ఎందుకంటే చాలా బాధల్లోకి వెళ్ళిపోతుంటాం, చాలా ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. మన లైఫ్లో అన్సర్టన్ పీరియడ్స్ వస్తూ ఉంటుంది. ఆ ప్రెస్టేషన్ కండిషన్లోకి అయిపోతుంది లైఫ్. మన ప్రొడక్టివిటీ దెబ్బతినేస్తుంది. మళ్ళీ మన ఆ ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి? సక్సెస్ అయిన వాళ్ళందరూ ఈ అన్సర్టన్ పీరియడ్లో ఆ ప్రొడక్టివిటీని ఎలా ఉంచుకున్నారు? ఆ ఉంచుకున్నటువంటి ఆ ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా ఎలాగ వాళ్ళ జీవితంలో పనిచేసింది? ఎందుకంటే మనం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ సక్సెస్ ఫార్ములా, ఆ సక్సెస్ఫుల్ వ్యక్తులు పాటించినటువంటి ఫార్ములా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అందరూ అనుకుంటారు, కానీ సక్సెస్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి తెలియవు. తెలిసినా ఆ ఫార్ములాని పట్టించుకోము, ఫాలో కాము, దాన్ని అప్లై చేయము. దట్స్ ద రీజన్ మనకి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా మనం ఉండిపోతున్నాం. ఎస్, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వెరీ ఇంపార్టెంట్, డ్రీమ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ డ్రీమ్ ఎలా ఉండాలంటే, మన డ్రీమ్ని పక్కన పెట్టి టోటల్ ప్రపంచాన్ని ఒక్క పక్కన పెట్టి ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే, మన డ్రీమ్ గురించి టోటల్ ప్రపంచాన్ని మొత్తం వదులుకోగలిస్తే మన డ్రీమ్ అప్పుడు సొంతం అవుతుందండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సక్సెస్ ఫార్ములా పేరేంటి? ఈ సక్సెస్ ఫార్ములా పేరు అందరికీ చాలా ఈజీగా గుర్తుంటుందండి. ABCDE. ఎస్, ABCDE. ఇది ఫార్ములా. ఏ అంటే ఏంటంటే యాక్టివ్ ఈవెంట్, బి అంటే బిలీఫ్ సిస్టమ్, సెల్ఫ్ టాక్. అలాగే సి అంటే కాన్సిఫికేషన్, డి అంటే డిబేట్, డిస్క్రిమెంట్, డిటెక్ట్. డిబేట్, డిస్క్రిమెంట్, డిబేట్. ఈ అంటే ఎఫెక్ట్. ఈ ఫార్ములా కొంచెం దీని గురించి మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ అంటే యాక్టివ్ ఈవెంట్. అంటే లైఫ్లో చాలా జరుగుతుంటాయి, అవన్నిటినీ యాక్టివ్ ఈవెంట్ అంటమాట. అంటే ఎగ్జాంపుల్గా మన దగ్గర ఒక 3,000 రూపాయలు, 3 కోట్లు విలువ చేసేటువంటి ఒక కారు ఉంది. ఆ కారులో మనం వెళ్తున్నాము. ఒక ఇంపార్టెంట్ డీల్, ఒక 20 లక్షల డీల్ ఉంది, క్లోజ్ చేయడానికి వెళ్తున్నాము. మనం ఒక దగ్గర పక్కన ఆపాము. ఎవరో వెనక నుండి వచ్చి గుద్దీశారు. దీనినే యాక్టివేట్ ఈవెంట్ అంటాం. మనకి బాగా కావలసిన వారికి క్యాన్సర్ అని తెలిసింది, క్యాన్సర్ అయిపోయింది. దీన్ని కూడా యాక్టివేట్ ఈవెంట్ అంటాం. జాబ్ పోయింది, ఇది కూడా యాక్టివేట్ ఈవెంట్. ప్రమోషన్ మనకు రావాల్సింది, వేరే వాళ్ళకి ఆ ప్రమోషను లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయింది, ఇది కూడా యాక్టివిటీ ఈవెంట్. ఈ యాక్టివిటీ ఈవెంట్స్ అన్నీ మనకి చెప్పి రావండి, మనకు తెలిసి రావు. అసలు మనం క్రియేట్ చేసినవి కూడా కావవి, మనం క్రియేట్ చేయలేదు, లైఫ్లో అవుతూ ఉంటాయి ఎన్నో. ఎగ్జాంపుల్గా నేను ఏదో 2-3 చెప్పాను, కానీ లైఫ్లో ఎన్నో అవుతూ ఉంటాయి. పిల్లలకి పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది, ఇది కూడా యాక్టివిటీ ఈవెంట్. భార్య వదిలి వెళ్ళిపోయింది, ఇది కూడా యాక్టివిటీ ఈవెంట్. ₹1,00,00,000 ఒక ప్రాజెక్టు, ఒక కస్టమర్ మనకి ఇవ్వడానికి అంత డీల్ ఓకే అయిపోయింది. ఫైనల్ మూమెంట్, లాస్ట్ మూమెంట్కి ఆ ప్రాజెక్టు, ఆ కస్టమర్ వేరే వాళ్ళ చేతికి ఇచ్చేసాడు, దీన్ని కూడా యాక్టివిటీ ఈవెంట్ అంటాం. బిజినెస్లో లక్షలు ఇన్వెస్ట్ చేసాం, అది అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ అయిపోయింది, దీన్ని కూడా యాక్టివిటీ ఈవెంట్ అంటాం. మన బ్రదరు మన దగ్గర డబ్బులు ఉన్న ఇల్లు కట్టించుకోవడానికి ఉంచాము, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆవిడకి నెక్లెస్ కొనేసి ఇచ్చేసాడు, ఇది కూడా యాక్టివిటీ ఈవెంట్.
అంటే ఇలా లైఫ్లో మనకి యాక్టివిటీ ఈవెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ యాక్టివిటీ ఈవెంట్స్ ఏవి మన చేతిలో లేవు. మనందరి లైఫ్లోకి మన యొక్క ప్రయాణాల్లో, మన లైఫ్ జర్నీలో ఇలాంటివి ఎన్నో యాక్టివిటీ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ యాక్టివిటీ ఈవెంట్స్ అయినప్పుడు మనతో మనం మాట్లాడుకుంటాము. దాన్నే బి అంటాము. అంటే బిలీఫ్ సిస్టమ్, సెల్ఫ్ టాక్ అని చెప్పచ్చు. ఇలా ఎలా అవుతుంది? బ్రదర్ ఇలా చేశాడా, ఏమిటి వాడిగా విధవా ఇలా చేశాడు, పలికిమాలినోడు, నేను చాలా కష్టపడ్డాను, అలా ఎలా చేసేస్తాడు అని నా మనసులో, అంటే మనతో మనం మాట్లాడుకునే విధానాన్ని సెల్ఫ్ టాక్, బి ఈజ్ ద బిలీఫ్ సిస్టమ్. మనతో మనం 700 నుంచి 800 వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. మన మైండ్లో దీన్నే మనం చెప్పచ్చు రీటరింగ్, చాటరింగ్ అని కూడా అంటాము. వేరే వాళ్ళతో మాట్లాడితే 150 నుంచి 200 వర్డ్స్ మాట్లాడతాము. ఈ యాక్టివిటీ ఈవెంట్ అయినప్పుడు మనతో మనం మాట్లాడతాము. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో రేషనల్, అంటే మంచిగా మాట్లాడుకుంటే మనం చీర్ఫుల్గా ఉంటాము, యాంథుసిజంగా ఉంటాము, ఉల్లాసంగా, కాన్ఫిడెంట్గా ఉంటాము. కానీ మనతో మనం ఇర్రేషనల్గా మాట్లాడుకుంటే, అంటే మంచిగా కాకుండా మాట్లాడుకోకపోతే అప్పుడు మనకి వస్తుంది కోపం, యాంగర్ అయిపోతాం, ఫ్రస్ట్రేషన్ అయిపోతాం, డిసప్పాయింట్మెంట్ అయిపోతాం. కోపంలో మనకి ఇప్పుడు చూడండి, లేపేస్తాను, నా చేతికి మట్టి అంటుకోకుండా మా అన్నీని లేపేస్తాను. అలాంటి అంటే నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, యాక్టివిటీ ఈవెంట్ అయినప్పుడు మన బిలీఫ్ సిస్టమ్, సెల్ఫ్ టాక్ రేషనల్గా లేకపోతే, సి అంటే కాన్సిక్వెషన్, పరిణామము. అంటే ఒక యాక్టివిటీ ఈవెంట్ జరిగింది, పరిణామం ఎలా ఉంటుందంటే మనం చేసే బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది. ఆ సి అంటే కాన్సిక్వెషన్, ఆ పరిణామము కోపం, యాంగ్రీ, ఫ్రస్ట్రేటెడ్, బాధ, చికాకు, ద్వేషము, ఇవన్నీ అయిపోతాయి. మనలో మర్డర్ చేసేసేటువంటి బిహేవియర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బ్రదర్ ఇలా చేస్తాడా అని మనం పని ఆపేసి కూర్చుంటుంటాం, రూమ్లోకి వెళ్ళిపోతాం, డోర్ చేసేస్తాం. ఒక అన్సర్టన్ పీరియడ్, ఒక యాక్టివ్ ఈవెంట్ జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ప్రాజెక్టు మన చేతిలోకి రావాల్సింది పోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఇంకా ప్రాజెక్టులన్నీ ఆపేసి మందు కొట్టడం ప్రారంభించాం. గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది, మందు కొడుతూ, సిగరెట్లు కాలుస్తూ, గడ్డం పెంచేసుకుంటూ, పీల్స్ వేసుకుంటూ ఇప్పుడు కూర్చుండిపోయాం. పని ఆపేసి ఇంకా కూర్చుండిపోయాం. అంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇది యాక్టివిటీ ఈవెంట్. ఇక్కడ బిలీఫ్ సిస్టమ్, సెల్ఫ్ టాక్ అన్నది సరిలేకపోతే, సి కాన్సిక్వెషన్, దానికి పరిణామం అన్నది చాలా కోపము, యాగ్రీ, ఫ్రస్ట్రేషన్. కొంతమంది అయితే ఆ కోపంలో యాసిడ్ పోసేస్తారు, ఇంకొంతమంది అయితే మర్డర్ కూడా చేసేస్తారు. మనం ఇలాంటివన్నీ చూస్తున్నాం, వింటున్నాం, మన కళ్ళారా జరుగుతున్నాయి. నువ్వు నాకు కాకపోతే ఇంకెవరికి కాకూడదని, ఇవన్నీ యాంగర్, ఫ్రస్ట్రేషన్లో అయిపోతుంది. సి కాన్సిక్వెషన్, దాన్ని సి కాన్సిక్వెషన్ అంటాం. పరిణామం అలాగైపోయింది ఒక యాక్టివ్ ఈవెంట్ జరిగినప్పుడు. ఎందుకు పరిణామం అలా జరిగిందంటే మన బిలీఫ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. మనం ఈ ABCDE ఫార్ములాని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. బిజినెస్ పరంగా కాదండి, లైఫ్లో చాలా సక్సెస్ అయ్యే ఫార్ములాస్ ఇవన్నీ. A ఫర్ యాక్టివిటీ ఈవెంట్, దీని మీద మన కంట్రోల్ ఉండదు. యాక్టివిటీ ఈవెంట్ దీని మీద మన కంట్రోల్ ఉండదు. మనం చేసింది కాదు, మనకు తెలియదు, అలాగ అవుతుందని ఊహించము. అలాంటి విషయాలు ఎన్నో మన లైఫ్లోకి ఎంట్రీ అయిపోతుంటాయి, జరిగిపోతుంటాయి. B ఫర్ బిలీఫ్ సిస్టమ్, సెల్ఫ్ టాక్, అంటే నాతో నేను మాట్లాడుకోవాలి,
అది సరిగ్గా మాట్లాడుకోవాలి. ఉదాహరణ గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది అనుకోండి, పర్లేదు, ఇలా అవుతుంటుంది. అవతల అబ్బాయి నాకంట హ్యాండ్సమ్గా ఉండుంటాడు, నాకన్నా ఎక్కువ స్మార్ట్గా, ఎక్కువ మనీ ఉండుంటుంది, ఏం పర్లేదు, నేను ఇంకెవరినైనా చూస్తూ లవ్ చేసేస్తాను, ప్రస్తుతం నా పని ఆపను, నా సక్సెస్ జర్నీ ఆపను అని మన పనిలో మునిగిపోయాం. అంటే ఇది మన సెల్ఫ్ టాక్ అనుకోండి. ₹1,00,00,000 డీల్, ఆ ప్రాజెక్టు చేతికి రావాల్సింది చేయి జారిపోయింది. మనకి బిలీఫ్ సిస్టమ్, మనకు కోపం వచ్చేసింది. క్షణంలో మనకి సాధారణంగా ఏది జరిగినా మనకు కోపం వస్తుంది, బాధ వస్తుంది. క్షణంలోనే మనం డిసప్పాయింట్ అయిపోతాం. ఆ తర్వాత ఆ ఒక్క క్షణం డిసప్పాయింట్ అయినా, కోపమైనా, బాధపడినా ఒక్క క్షణం తర్వాత మనతో మనం ఇది బిజినెస్ కదా, బిజినెస్లో ఇలా అవుతూ ఉంటుంది, లాభ నష్టాలు ఉంటాయి, ఇలా అవుతూ ఉండడం సహజము, ఏం పర్లేదు, నేను ఇంకా డబుల్ కృషి చేసి సంపాదిస్తాను, ఈ నెల ఇంకా నాకు 15 రోజులు చేతిలో టైం ఉంది, డబుల్గా కష్టపడతాను, 1 కోటి బదులు 2 కోట్లు ఇప్పుడు సంపాదించుకుంటాను, 1 కోటి పోయిందన్న కోపంతో ఇంకొక కోటి సంపాదించుకుంటాను. ఇది కూడా ఒక బిహేవియర్ ప్యాటర్న్. 1 కోటి పోయింది, దాని నుండి వచ్చే ఏదైతే ఇన్సెంటివ్ పోయింది, ఇలాగెందుకు అయిపోయింది, ఇంక ఇలాంటివి ఏం మనం పట్టుకోకూడదు, ఇలాంటివి చేయకూడదు అని అన్నీ ఆపేసి కూర్చుండిపోవడం, ఇది కూడా ఒక బిహేవ్. కానీ పాజిటివ్ థింకింగ్గా, రేషనల్గా ఉంటే 1 కోటి పోయింది, 2 కోట్లు తీసుకుంటాను. ఈ ఆలోచననే మనం రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ అంటారు ఇలా పాజిటివ్గా ఆలోచించే విధానాన్ని. ఈ రేషనల్ థింకింగ్ మనలో ఉంటే అప్పుడు మనం ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా ప్రొడక్టివిటీగా ఉండగలము. అలా లేకపోతే బ్రదర్ మన డబ్బులు తీసుకొని నక్సలైజ్ చేయించేసాడు, ఇప్పుడు మనం నాన్ ప్రొడక్టివిటీ అయిపోతాము. అంటే 1 కోటి ప్రాజెక్ట్ పోయింది, నాన్ ప్రొడక్టివిటీ అయిపోయాం. ప్రియురాలు పోయింది, నాన్ ప్రొడక్టివిటీ అయిపోయాం. కారుకి గుద్దేసింది ఏదో వచ్చి, నాన్ ప్రొడక్టివిటీ అయింది. 3 కోట్లు కారు వెనక నుండి గుద్దేసింది, గుద్దిన వెంటనే తెలిసిపోయింది అది 10-12 లక్షలు ఇప్పుడు లాస్ అయిందని. ఎందుకంటే 3 కోట్ల కారు వాటి యొక్క ఒక్కొక్క పార్టు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకు తక్కువ ఉండదు. అర్థమైపోయింది దిగి చూడకుండానే. మనం అసలు ఎక్కడికి వెళ్తుంది, 20 లక్షల డీల్ని క్లోజ్ చేయడానికి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు వెళ్తూ 20 కాదు 32 లక్షల డీల్ మనం క్లోజ్ చేయాలి. 25 కాస్త ఇప్పుడు 12 లక్షలు పెంచేసాం. ఎందుకంటే రేపు ఉదయాన్న 10-12 లక్షలు ఆ కార్ డ్యామేజ్కి మనం పే చేయాలి కదా. ఆ ప్లాన్ సెట్ చేసుకోవాలి మనం. అలా మన ఆలోచన ఉండాలి. ఎందుకంటే రేపు రిపేర్ ఖచ్చితంగా అది 10 లక్షలు 12 లక్షలు వెళ్ళిపోతుంది. అలా కాకుండా కారు దిగి, నీకు బుద్ధి ఉందా, నీ కళ్ళు దొబ్బాయా, ఈ కారు ఎంతో నీకు తెలుసా, 3 కోట్ల రూపాయల కారు, నీకు కళ్ళు నెత్తుకున్నాయా, అలాగా అని మనం తిట్టాం. వాడు నన్ను తిడతావా అని వాడు మన మీదకి చెయ్యెత్తాడు. మనం వాడు ఫిల్ట్ పట్టుకున్నాం, వాడు మన షర్ట్ చింపాడు, వాడు మన షర్ట్ని చింపేశాడు. మనం రాయి ఎత్తాం, వాడు ఆటోలో ఉన్నటువంటి రాడ్ తీశాడు. అసలు మనం వెళ్తున్న పని ఏంటి, 20 లక్షల డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నాము. కానీ ఇక్కడ ఈ గొడవలో ఇరుక్కుపోయి మన మైండ్ సెట్ పోయి కారు గుద్దింది. వెంటనే సెల్ఫ్ టాక్ ఏమిచ్చాము, సెల్ఫ్ టాక్ ఏం చేసాము, దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఈ సెల్ఫ్ టాక్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు మనం కారు దిగాము, వెనక్కి చూసిన వెంటనే మైండ్ సతాయించిపోయింది, వెంటనే కోపం వచ్చేసింది. ఈ కోపంలో
అసలు ఈ కోపం ఎవరు తెచ్చుకున్నారు? మనకి మనమే కోపాన్ని సృష్టించుకుంటాం. సెల్ఫ్ టాక్ సరిలేకపోవడం వల్ల. మనం మనతో ఏదైతే చెప్పుకుంటామో దాని వలన 2 విషయాలు ఇదవుతాయి. ఒకటి కోపం సృష్టించుకోవచ్చు, లేదా ఆనందాన్ని కూడా సృష్టించుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో అయినా. అంటే రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రేషనల్ అన్నది మన మైండ్ నుంచి వస్తుంది, ఈ ఎమోషన్ అనేది మన హార్ట్ నుంచి వస్తుంది, మన హృదయం నుంచి వస్తుంది, ఈ బిహేవియర్ అనేది మన బాడీ నుంచి వస్తుంది. ఈ థెరపీ అంటే మన మైండ్ని, మన హార్ట్ని, మన బాడీని, మన మైండ్ని, మన హార్ట్ని, మన బాడీని ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో ఆ లక్ష్యం మీద ఉండేటట్లు చేసుకోవాలి. మన లక్ష్యం ఏంటి? 20 లక్షల డీల్ క్లోజ్. దాని మీదే మన లక్ష్యం ఉండాలి. దాన్ని ఇప్పుడు ఎలా క్లోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్లాన్ ఏంటి, ఇదంతా ఉండాలి. ఇది ఆలోచిస్తున్నప్పుడు కారుకి వెనక నుంచి వచ్చి ఒక ఆటో రిక్షా, ఒక ఆటో గుద్దింది, కానీ లక్ష్యం మీద నుండి మన ఫోకస్ ఇప్పుడు మారిపోయింది. కానీ అలా మారకూడదు. కారు గుద్దేసింది, ఇంకేం చేయలేము, 10 లక్షల నష్టం అయిపోయింది. ఈ మాటను ముందు మనం యాక్సెప్ట్ చేసేసుకోవాలి. 2 గంటలకు మధ్యాహ్నం కారు గుద్దితే 2 గంటల 1 సెకండ్లో యాక్సెప్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఆలోచించాలి. 10 లక్షలు ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలి, ఎలా వస్తాయి, దాని ప్లాన్ ఏంటి, ఇప్పుడు దాన్ని ఎలా మనం ఆ ప్లాన్ ఫాలోఅప్ చేయాలి, దాన్ని ఎలా మనం ఇప్పుడు వర్కౌట్ చేయాలి. ఎందుకంటే గుద్దింది ఆటో రిక్షా, గొడవాడి కూడా వాటితో ప్రయోజనం ఉండదు. ఆ రిక్షాను అమ్మినా మన బెంజ్ కారుకి జరిగిన ఆ నష్టపరిహారం రాదు. అందుకే కారే దిక్కకూడదు. మనం సరిగ్గా ఆలోచించగలిస్తే, మనతో మనం మాట్లాడుకోగలిస్తే, అరే వెంకటేష్ కారు గుద్దేసిందా, డబ్బని సౌండ్ వచ్చింది, వెనక్కి తిరిగి చూసాం, ఏదో గుద్దిందని అర్థమైపోయింది. 10 లక్షలా? 10 లక్షలలాగే అనిపిస్తుంది సౌండ్ బట్టి అని నా అంతరాత్మ నాకు చెప్పింది. అంటే నాతో నేను మాట్లాడుకుంటున్నాను. సర్లే పర్వాలేదు, పద 10 లక్షలు సంపాదించేసుకుందాం, ఎక్స్ట్రా కష్టపడదాం. ఇప్పుడు 20 లక్షల డీల్ క్లోజ్కి వెళ్తున్నాం కదా. ఇప్పుడు 20 లక్షలు కాదు, 32 లక్షలతో డీల్ క్లోజ్ చేయాలి మనం. 32 లక్షలు మనం ఇప్పుడు మనం తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఈ 24 to 48 అవర్స్లో మనం తీసేసుకోవాలి. అలాంటి ప్లాన్ ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం పదా మన మైండ్లోని. ఇదని వెళ్తున్నప్పుడే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇది మనం ఆలోచించేద్దాం, పద ముందుకు వెళ్ళిపోదాం అని ఇలా సక్సెస్ వైపుకు ముందుకు వెళ్ళిపోవాలి. ఇలాగ వెళ్ళాలి అంటే 4 ఎమోషనల్ మనలో ఉండాలి, 4 ఎమోషన్స్ మనలో ఉండాలి. ఫస్ట్ ఎమోషన్ ఈజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 10 పోయింది, ఇప్పుడు 20 కాదు 30 లక్షల గేమ్ అన్నది మైండ్లో ప్లాన్ మొదలవ్వాలి. అది అవ్వాలంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఖచ్చితంగా నా డీల్ ఓకే అవుతుంది 30 లక్షలతో, అలా ఉంటే కదా అవుతుంది. రెండవ ఎమోషన్ అంటే యాంథూసియాజం, ఉల్లాసంగా, యాంథూజిస్టిక్గా ఉంటే కదా, ఉల్లాసంగా ఉంటే కదా మనం డీల్ క్లోజ్ చేయగలుగుతాం, ఆ పని సక్సెస్ చేయగలుగుతాం. మూడోది ఎమోషన్. మన మూడో ఎమోషన్ ఏదైతే ఉందో చీర్ఫుల్గా, అంటే వాహ్ ఏమైంది అని ఒక చిన్న స్మైల్తో ఉండాలి. నాలుగోది సెన్స్ ఆఫ్ హ్యూమన్, నాతో నేను. చూడు వెంకటేష్, 10 లక్షలతో అయిపోయింది, అదే వెనుక నుంచి ఆటో రిక్షా కాకుండా ఒక ట్రక్ అయితే 50 లక్షలు వదిలిపోను కదా అని ఒక నవ్వుతో నేను నవ్వుకుంటూ, ఆ సెల్ఫ్ ఆఫ్ హ్యూమన్ నాలో నేను నవ్వుకుంటూ కార్తీ ముందుకు పద. అరే బ్రదరే కదా ఇలా చేశాడు, బ్రదర్కి నాతో ఇలా చేయడానికి హక్కు ఉంది కదా, నా డబ్బుతో వాళ్ళ ఆవిడకి నక్లీస్ కొన్నాడు, వాడికి వాళ్ళ ఆవిడ మీద ప్రేమ ఉంటుంది కదా, పర్లేదులే నేను సంపాదించేసుకుంటాను, ఎక్స్ట్రా పని చేసి కోపం దేనికి అని నాకు నేను చెప్పుకుంటే అయిపోతుంది. నక్లీస్ కొనేసాడు, ఇప్పుడు ఏం చేయగలం, కారు గుద్దీసింది, ఏం పెగ్గలం మనం ఇప్పుడు,
కానీ ఇప్పుడు ముందుకు మంచిగా వెళ్ళడానికి 4 ఎమోషన్ ఉండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమన్, చీర్ఫుల్, యాంథియోజం, కాన్ఫిడెన్స్. ఇది ఖచ్చితంగా ఈ 4ని మన లైఫ్లో ఈ 4 ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాన్ఫిడెంట్, తర్వాత వచ్చేమో యాంథియోజం, తర్వాత చీర్ఫుల్నెస్, తర్వాత వచ్చేమో సెన్స్ ఆఫ్ హ్యూమన్. ఈ 4టిని మన లైఫ్లో ఏమైనా జరిగాక కూడా, అంటే కారు గుద్దిన తర్వాత కూడా ఉంచుకోగలిస్తే ప్రొడక్టివిటీగా ఉండగలం. అలాగే ఈ 4 విషయాలు మనలో లేకపోతే నాన్ ప్రొడక్టివిటీ అయిపోతాము. ఈ విషయాలు మన డిఎన్ఏలోకి నెంబర్ ఆఫ్ టైం ఈ సబ్జెక్ట్ని వింటూ, రాసుకుంటూ, తెలుసుకుంటూ, విని 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 మనలో తోసుకుంటూ పంపిస్తే 100 సార్లు కోపము 90కి, 100 సార్లు రావాల్సిన కోపము 80 సార్లకి, 70 సార్లకి, 60 సార్లకి, 50 సార్లకి, 40 సార్లకి, ఇలా మనకు కోపం పర్సంటేజు తగ్గిపోయి సరిగ్గా ఆలోచించే విధానం మనకు వస్తుంది. ఇప్పుడు 100 సార్లు కోపం రావాలి, కానీ 97 సార్లకే ఇప్పుడు కోపం రావట్లేదు. 97 సార్లు రావట్లేదు. 100 సార్లు రావాల్సిన దగ్గర 97 సార్లు మరి ఇంక మన కోపం రావట్లేదు. ఒక 2-3 సార్లు మాత్రం వస్తుంది. అంటే 97 టైమ్స్ కూడా మనం ప్రొడక్టివిటీగా ఉండవచ్చు. ఒక 2-3 సార్లు తప్పదు. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్ జీవితం జీవిస్తున్నాం, అబ్నార్మల్ వరల్డ్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి అన్నిటికన్నా ఈ 4 ఎమోషన్స్ మనలో ఉండి తీరాలి. 1 కాన్ఫిడెన్స్, 2 యాంథియోజం, 3 చీర్ఫుల్నెస్, 4 సెన్స్ ఆఫ్ హ్యూమన్. ఇందులో మనం ఇంకొక 3 విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడూ ప్రొడక్టివిటీగా ఉండడము, ఏ పని చేస్తున్నప్పుడైనా, ఏ టైంలోనైనా, ఏ పరిస్థితిలో అయినా మన పని ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉండాలి. ప్రతిసారి రిజల్ట్ తీసుకుంటునే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఏదో అయ్యింది, మైండ్ సటాయించిపోయింది, మైండ్ అక్కడ స్టక్ అయిపోయింది, రిజల్ట్ తీయలేకపోతున్నాం. 10 లక్షలు పోయింది, అక్కడ మైండ్ సెట్ అయిపోయింది, అక్కడ అటకాయించిపోయింది, మైండ్ అక్కడ స్టక్ అయిపోయింది. దానివల్ల అలాగ మనం ఉండడం వల్ల 10 లక్షలు కాదు కదా, నెక్స్ట్ 10 రూపాయలు కూడా రిటర్న్ మనకు రాదు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, రిజల్ట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రొడక్టివిటీగా మనం ఉండాలి. మన పనిలో ఏమైనా జరగవచ్చు, మనం చేస్తున్న పని ఏ పనైనా కావచ్చు, ఆ పనిలో ఏం జరుగుతుందో ఎవరు ఏం చెప్పలేరు. అది ఏదైనా జరగచ్చు. రాత్రి కంపెనీ క్లోజ్ చేయొచ్చు, రాత్రి మన ఇన్వెస్ట్మెంట్ ఎత్తుకెళ్ళిపోవచ్చు, రాత్రి నష్టం వచ్చి రాత్రి ఏదైనా జరగచ్చు. మన చేతుల్లో లేదు. ఏదైతే ఉందో అది ఉంది, ఏదైతే లేదో అది లేదు. అలాగే ఉండాలని జిద్ది మనం చేయకూడదు, అది అలాగే ఉండాలని మనం పట్టకూడదు. గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది, అది నా చేతిలో లేదు. కారు గుద్దీసింది, అది నా చేతిలో లేదు. ఆటో రిక్షా వాడు ఉదయాన్నే ఒక బెంజ్ కార్ను గుద్దీయాలి ఉదయాన్నే అని తన యొక్క ప్రాజెక్ట్ అని తయారు చేసుకొని రోడ్డు మీదకి వచ్చాడా, అది జరిగిపోయింది, అతనితో పొరపాటు అయిపోయింది. ఏం చేయగలం ఇప్పుడు? అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రిజల్ట్ కావాలి అంటే ఎప్పుడూ మనం ప్రొడక్టివిటీగా ఉండాలి. ఏది మన చేతిలో లేదని పచ్చి నిజాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాలను అర్థం చేసుకుంటే లైఫ్లో ఎంతో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయిన వాళ్ళందరూ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో వాళ్ళు టాపర్స్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.